రియల్ రియల్ చాలా చాలా ఆ డాన్స్ కి తగ్గట్టు స్టెప్స్ అంటారు కానీ ఆ స్టెప్స్ కి తగ్గట్టు మీ ఎక్స్ప్రెషన్ చాలా క్యూట్ ఎక్స్ప్రెషన్స్. థ్యాంక్ యూ. మీరు టీచర్ అన్నారు కానీ డాన్సర్ కి ఎట్లా మారిండ్రు? అప్పుడు టీచరు, ఇప్పుడు డాన్సర్. ఎప్పుడు టీచర్? 2010-11లో టీచర్, తర్వాత డాన్సర్ని. అంటే ఫస్ట్ నుంచి అన్న డాన్సర్ని. పెళ్ళి తర్వాత కొంచెం ఆపేశాను. దాని తర్వాత కొన్ని సందర్భం వల్ల మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. మళ్ళీ కెరియర్ బిగినా? టీచింగ్ అంటే ఇష్టమా, డాన్సింగ్ అంటే ఇష్టమా? రెండు ఇష్టమే. అంటే ఫస్ట్ టీచింగ్ ఫీల్డ్కే వెళ్ళాలి అని వెళ్ళాను. 4-5 years చేశాను కూడా. తర్వాత ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అది చేస్తూ కూడా వేరే చిన్న చిన్న వర్క్ చేశాను. నైట్ టైంలో, ఎర్లీ మార్నింగ్ టైంలో. దాని తర్వాత ట్యూషన్స్ చెప్పడము అది కూడా చేశాను. అంటే బడ్జెట్ తక్కువ ఉండడం వల్ల ఫ్యామిలీ రన్ అవ్వలేకపోయింది. సో అక్కడ నుంచి హైదరాబాద్కి రావడము, ఇక్కడికి వచ్చాక వేరే వేరే జాబ్స్ చేయడం, వేరే వేరే వర్క్ చేయడము, అయినా కూడా సరిగ్గా అవ్వలేదు. ఇన్కమ్ సరిగ్గా రాలేదు. ఎండ్ ఆఫ్ ద డే ఇన్కమ్ ఫ్యామిలీ రన్ చేయాలంటే తప్పదిగా ఆప్షన్ ఇక. ఎందుకంటే 2 పిల్లలు, వాళ్ళిద్దరు ప్రైవేట్. ఇద్దరు పిల్లలు? ఎస్. ఏం చదువుతున్నారు? బాబు డిప్లొమా 3rd year, పాప ఇంటర్ 1st year. మీతో పాటే ఉంటారా? పాప హాస్టల్, బాబు ఒక 2-3 months నుంచి నాతో ఉంటున్నారు. ఓకే. హస్బెండ్, అత్తయ్య వాళ్ళు విలేజ్ లో ఉంటారు. ఎక్కడ మీది ప్రాపర్? మాది జడ్చెల్ల పక్కన తుప్పడగడ్డ తాండా. సో అత్తయ్య మామయ్య వాళ్ళు విలేజ్ లో ఉంటారు. మా హస్బెండ్ వచ్చేసి బ్యానర్లు, ఫ్లెక్సీలు ఉంటాయి కదా, సో అవి కడతారు. ఎక్కడ వర్క్ ఉంటే అక్కడికి వెళ్ళి ఆ వర్క్ చేస్తారు తను. సో మా ఇద్దరిది నిలకడలేని జాబ్ అనమాట. ఒకే దగ్గర ఉండి చేయడం అలా ఉండదు. సో ఎక్కడికి వచ్చినా వెళ్తాము, ఎంత లాంగ్ అయినా వర్క్ చేస్తాం. సో అలా. సరే, ఏంటి ఇంత లాంగ్ కెరియర్ లా ఓవర్ నైట్ ఒక స్టార్ అయిపోయారు, ఒక సెలబ్రిటీ అయిపోయారు, ఒక డాన్సింగ్ క్వీన్ అని మీ కామెంట్స్ ఎట్లా అనిపిస్తున్నాయి అసలు? కావండి, చాలా హ్యాపీగా ఉంది. అసలు ఆనందం తట్టుకోలేము అనమాట. అలా ఉన్నది. అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా 13 సంవత్సరాలు ఈ గుర్తింపు రావడానికి 13 సంవత్సరాలు పట్టింది. నేను అసలు ఊహించలేదు కూడా. అదృష్టం అనుకోవచ్చు. 13 సంవత్సరాలు చాలా లాంగ్. అయితే ఇన్ జనరల్ గా ఇందాక మీరు చెప్పినట్టు వేరే వేరే ఉద్యోగాలు చేశాము అన్నారు. సో వేరే వేరే ఉద్యోగాలు చేయడం ఓకే, కానీ ఈ డాన్స్ అనేది దట్టు ఇప్పుడు చూస్తుంటే అంతా కూడా పొలిటికల్ దాంట్లో ఉండే డాన్సెసే మీకు కొంత ఫేమ్ గా కనిపించాయి నాకు. సో అట్లాంటి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇబ్బంది ఏముండదా? ఉంటాయి, చాలా ఇబ్బంది ఫేస్ చేయాల్సి వస్తుంది అని అంటారు, విన్నాను నేను. చాలా ఇబ్బంది ఉంటది డ్రెస్సింగ్స్ విషయంలో, తర్వాత రెస్ట్ రూమ్స్ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒక డాన్సర్ గా వచ్చి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంటికి వెళ్ళే వరకు చాలా అంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తాం. 1-2 అని కాదు, చాలా ఫేస్ చేస్తాం. చాలా ఇట్లా పెయిన్ఫుల్ గా అనిపించింది ఏంటి చెప్పండి ఒకటి? పెయిన్ఫుల్ గా అంటే చాలా కష్టపడి చాలా ఇష్టంగా ఎంచుకున్న ఫీల్డ్ ఇది. సో ఈ రోజు ఫేమ్ వచ్చాము, ఈ రోజు నేమ్ వచ్చింది, 10 మంది గుర్తుపడుతున్నారు, 10 మంది దగ్గర నుంచి నేను అనుకుంటున్న మాటలు వినగలుగుతున్నాను వాళ్ళ దగ్గర నుంచి. ఇది రాకముందు ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడము, చాలా హేళనగా మాట్లాడము, ఆమె ఏంది తనేంటి అని డిగ్రేడ్ చేయడము. కొంతమంది అయితే అసలు ఇంటికి కూడా ఇన్వైట్ చేయలేదు. ఎస్, ఇంటి వరకు వెళ్ళినా కూడా లోపలికి రమ్మని పిలవలేదు. అలాంటి డాన్సర్ అని అండ్ నా ఫ్యామిలీ కరెక్ట్ స్టేబుల్ గా లేదని అలాంటివి బాగా ఫేస్ చేశారు. సో అది చాలా బాధ అనిపిస్తుంది. ఎంత ఉన్నా ఎంత చేసినా కూడా ఆ ఫీల్ అనేది ఇంకా ఉంది. ఎట్లాంటి మాటలు మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేవి? ఇబ్బంది పెట్టాయంటే అదేంటి దానికేంటి, ఇంకోటి అది ఊరికి వస్తే దాంతో మాట్లాడొద్దు అని సందర్భాలు కూడా వచ్చాయి నా లైఫ్ లో. నేను ఊరికి వెళ్తే తనతో మీరు మాట్లాడకూడదు అని వాళ్ళ రిస్ట్రిక్షన్స్ చేయడం కూడా జరిగాయి. ఇప్పుడు స్టేజ్ పర్ఫార్మెన్స్ తో పాటు మన అటైర్ కూడా ఉంటుంది, దాని తగ్గట్టు కాస్ట్యూమ్స్ కూడా ఉంటాయి. సో కాస్ట్యూమ్ విషయంలో ఎట్లా ఉండేది అసలు మీకు? నా కాస్ట్యూమ్స్ విషయంలో అయితే నేను బాగుంటాను. అంటే డే 1 నుంచి అయినా సరే 13 years బ్యాక్ చూసుకున్నా ఏ కాస్ట్యూమ్ లో ఉన్నానో స్టిల్ ఇప్పటికీ అదే కాస్ట్యూమ్స్ లో ఉన్నాను, అదే మెయింటైన్ చేస్తాను. కాస్ట్యూమ్ విషయంలో ఏం చేంజ్ అవ్వను. ఇంకోటి ఏంటంటే మా ఆర్టిస్టులలో కొన్ని ఈవెంట్స్ ఉంటాయి.
సో దానికి నేను వెళ్ళాల్సి వస్తే నా ఓన్ కాస్ట్యూమ్స్ తోనే వెళ్తాను. లేదు మీ ఓన్ కాస్ట్యూమ్స్ మేము యాక్సెప్ట్ చేయము, మా కాస్ట్యూమ్సే వేసుకోవాలి అంటే అలా వదిలేసుకునే ఈవెంట్లు చాలా ఉన్నాయి. ఏముంటాయి అట్లాంటి ఈవెంట్స్? అంటే ఎంట్రీస్ అని ఉంటాయి, ఇప్పుడు ట్రెండ్ అవుతున్నాయి ఎంట్రీస్ లో. సో వేరే వేరే కాస్ట్యూమ్స్ ఉంటాయి. సో అవి నేను వేసుకోను. ఎట్లాంటివి ఉంటాయి కాస్ట్యూమ్స్ అంటే బాగుంటాయి, అంటే మూమెంట్ కి తగ్గట్టు, ఈవెంట్ కి తగ్గట్టు. మనం ఇప్పుడు రిసెప్షన్ అనుకోండి, దానికి తగ్గట్టు ఉంటాయి. అంటే అవి కూడా బాగుంటాయి, బట్ మోడల్ గా ఉంటాయి, కొంచెం మోడల్ గా ఉంటాయి. నేనున్న సర్కిల్లో నా పిల్లల యాక్సెప్టింగ్ లేదు కాబట్టి అట్లాంటి డ్రెస్సెస్ ఇష్టపడరు పిల్లలు. అంటే అవి బాలేవని కూడా నేను అనను. అంటే మనకు పర్సనల్ వద్దు మమ్మీ నువ్వు శారీ హాఫ్ శారీ నాకు చాయిస్ ఇచ్చారు, సో నేను హాఫ్ శారీస్ బాగా వేస్తాను. నాకు ఎక్కువ శారీస్ కంటే హాఫ్ శారీస్ బాగా, అవి ఎక్కువ కడతాను, అవి ఎక్కువ వాడతాను. డ్రెస్సుల కంటే శారీస్ కంటే హాఫ్ శారీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో దాంట్లోనే ఈవెంట్ లో మాక్సిమం అవే ఉంటాయి నావి, శారీస్ అండ్ హాఫ్ శారీస్ మోస్ట్లీ ఇవే ఉంటాయి. వేరే సో బడ్జెట్ కొంచెం ఉండే సందర్భాల్లో కాస్ట్యూమ్ మెయింటైన్ చేయాలి, పర్ఫార్మెన్స్ కి వెళ్తుంది అన్న సందర్భాల్లో బయట నుంచి ఎట్లాంటి వినిపించేవి మీ పైన అసలు మాటలు? అలాంటప్పుడు అంటే కాస్ట్యూమ్స్ నావి చాలా మారుతూ ఉంటాయి. ఆమెకి బడ్జెటే లేదు, ఫైనాన్షియల్ గా ఆమె స్ట్రగుల్లో ఉంది, ఇబ్బందులో ఉంది, అయినా కూడా ఇలా ఎలా కట్టగలుగుతుంది, ఇలా ఎలా మార్చగలుగుతుంది, ఇలా ఎలా ఉంది అని నెగటివ్ కామెంట్ చాలా వచ్చాయి. అండ్ దగ్గర వాళ్ళ నుంచి అండ్ దూరం నుంచి ఉండే వాళ్ళ దగ్గర నుంచి. తర్వాత పక్కన ఉన్న వాళ్ళతో చాలా బాధపడ్డాను, చాలా సఫర్ అయ్యాను. ఒక 1 month డిప్రెషన్ వరకు కూడా వెళ్ళాను. ఎందుకు ఏమని వాళ్ళంతా హర్టింగ్? అంటే డిప్రెషన్ అంటే నార్మల్ విషయం కాదు. ఇంట్లో నుంచి బయటికి రాలేదు. అవునా? ఇంట్లో నుంచి బయటికి రాలేదు, ఎవరింటికి వెళ్ళలేదు. అంటే రీసెంట్లీ 1 month రాలేదు. అంటే నేను చాలా నమ్మాను. నేను ఎంత నమ్మాను అంటే మా ఓన్ బ్రదర్ కి నేను ఎంత నమ్మకం ఉంటుందో అందా, నా ఓన్ సిస్టర్ కి నేను ఎంత నమ్మానో అలా అంత నమ్మాను. వాళ్ళే నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, చాలా అంటే చాలా. నేను మళ్ళీ దాంట్లో నుంచి కోలుకోవాలి అంటే చాలా కష్టం. ఏమైనా డిమోరల్ చేయడం, ఉన్నవి లేని కల్పించి చెప్పడం అట్లాంటివి ఏమైనా? ఉన్నవి లేనివి కాదు. సో నా దగ్గర ఉన్న వరకు నాతో బాగున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి ఏమైపోయిందంటే ఆమె అది, ఆమె ఇది, ఆమె ఇలా అని మాట్లాడడం జరిగింది. నేను అది తీసుకోలేకపోతున్నాను. ఎందుకంటే నాది ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తెలుసు వాళ్ళకి. నా కష్టం తెలుసు, నా దుఃఖం తెలుసు, నా ఏడుపు తెలుసు, నా బాధ తెలుసు, నా పిల్లల పరిస్థితులు తెలుసు, నా ఇంటి గుమ్మం నుంచి తోరణం వరకు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వాళ్ళకి తెలిసిన తర్వాత కూడా వాళ్ళు ఆ విధంగా మాట్లాడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు.